హలో ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరకు వచ్చి ఎప్సన్ L3110 లేటెస్ట్ మోడల్ ప్రింటర్ వచ్చింది. సో ఇది లేటెస్ట్గా ఎప్సన్ రిలీజ్ చేసిన మోడల్ అనమాట. సో సేమ్ మనకి ఇది వచ్చి L3210 కంటిన్యూ సిరీస్ వచ్చి ఓకే. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎప్సన్ లోగో ఉంది. సో మోడల్ వచ్చి ఇక్కడ ఎప్సన్ ఈకో ట్యాంక్ L3310. సో ఇదే మోడల్ అనమాట. స్లో మనకి మేజర్గా ఇందులో టార్గెట్ చేసింది వచ్చి ప్రింట్, కాపీ కమ్ స్కాన్. సో మూడు మనకి పెట్టారనమాట. సో ఆల్ ఇన్ వన్ సిరీస్లో ఓకే. సో ఇక్కడ డ్యూరబుల్ ప్రింట్ హెడ్ అని ఇచ్చారు. సో మనకి ప్రింట్ హెడ్ ద్వారా ఎక్కువ లాంగ్ లైఫ్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత వచ్చి ఇది ఈకో ట్యాంక్ సిరీస్లో రావడం వల్ల మనకి లైఫ్ ఎక్కువ స్పాన్ ఉంటుంది ఓకే. తర్వాత ఇందులో మనకి కంపెనీ మెన్షన్ చేస్తారు ఏమంటే బ్లాక్లో వచ్చి 4700 పేజెస్ వస్తుంది. సో 3 కలర్స్ యూజ్ చేసి మనకి 7500 పేజెస్ వరకు ప్రింట్ తీసుకోవచ్చు. ఇవి కంపెనీ ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ఓకే. సో ఈ సైడ్ చూడొచ్చు, మనకి ఇక్కడ వచ్చి మనకి ఇంపోర్ట్స్ వచ్చి ఎప్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. సో ఇప్పుడు ఇది రీసెంట్ మోడల్ అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సో ఏప్రిల్ 2026 ఇచ్చారు. సో ఇక్కడ మేడ్ ఇన్ థాయిలాండ్ అనమాట ఇది. సో ఇంపోర్ట్ మోడల్ థాయిలాండ్ సిరీస్ బాగుంటాయి ప్రింటర్స్. తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ఎప్సన్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. ఇక్కడ స్కాన్ చేస్తే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మనకి ఇక్కడ 3 నెంబర్స్ మెన్షన్ చేశారనమాట ఫర్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీస్ అనమాట. ఆ రెండు ఇవి మనకి ఇన్స్టాలేషన్కి ఈ నెంబర్స్కి మనము కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళే హోమ్కి వచ్చి ప్రింటర్ ప్రాపర్గా ఇన్స్టాల్ చేసిస్తారు. తర్వాత మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రింటర్లో ఈ నెంబర్కే కాల్ చేసి కంప్లైంట్ పెట్టచ్చు. సో మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట మోడల్ వచ్చి L3110. ఇక్కడ వచ్చి సీరియల్ నెంబర్ అనమాట. ఇది ప్రింటర్ సీరియల్ నెంబరు. ఇది వచ్చి అలైన్ నెంబర్ అనమాట. సో ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది ఏమీ అనేది ఇన్ఫర్మేషన్. ఇది ప్రోడక్ట్ కోడ్ ఏది, సో ప్రింటరా లేకపోతే స్కానరా ఏంటి అనేది ప్రోడక్ట్ కోడ్ ద్వారా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. ఇది బేస్ కోడ్స్. సో ఇప్పుడు ఈ ప్రింటర్ని అన్బాక్స్ చేద్దాం స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఉన్న స్టిక్ని కట్ చేసుకుందాం. సో ఈ రకంగా కట్ చేసుకుందాం. సో ప్రింటర్ కట్ చేసాం. సో ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట ఈ లేబుల్లో. సో ఇక్కడ చూడొచ్చు మీరు కార్టూన్ ఇన్ఫర్మేషన్ని. సో ఈ సైడ్ కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ప్రింటర్ హెడ్ని ఎలా మూవ్ చేయాలా, ఎలా యూజ్ చేయాలా అనేది కూడా ఉంటుంది. సో ఇదే మెయిన్ పార్ట్ అనమాట. సో పక్కన తీసి పెట్టేద్దాం ఇది. సో ఇక్కడ చూడొచ్చు మనకి సో ఎప్సన్ యూజర్ మాన్యువల్ అనమాట ఇది. సో వారంటీ కమ్ యూజర్ మాన్యువల్ ఇది చూడొచ్చు మీరు. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో మెయిన్ ఫోకస్ ప్రింటర్ మీద ఫోకస్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది డేటా కేబుల్ అనమాట. ప్రింటర్ టు ప్రింటర్ డేటా కేబుల్. సో ఇంకోటి పవర్ కేబుల్ కూడా ఉంటుంది. సో మేబీ అది కింద ఉండొచ్చు. సో ఇప్పుడు ఇన్సైడ్ కార్టూన్ వ్యూలో చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది వచ్చి పవర్ కార్డ్ అన్నమాట. సో 2 పిన్ మెయిన్స్ కార్డ్ ఇది పవర్ది. సో ఇది 2 పిన్ మెయిన్స్ కార్డు. ఇది పవర్ ఇన్సర్ట్ అన్నమాట, ప్రింటర్కి ఇన్సర్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఇంక్స్ అన్నమాట. సో ఇంక్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ థర్మాకోల్ తీసేసి సో ఇవే అనమాట ఇంక్స్ చూడొచ్చు మీరు. సో ఇది 003 సిరీస్ అనమాట. సో టోటల్ 4 కలర్స్ ఉన్నాయి ఓకే. ఇది కట్ చేసి చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇవి మనకి ప్రింటర్ ఇన్సైడ్ వచ్చిన ప్రింటర్ ఇంక్స్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు
సో ఇది 003 బ్లాక్ సిరీస్, ఇది బ్లాక్, ఇది ఇందులో మెజంతా అనమాట కలర్, ఇది 003లో. సో నెక్స్ట్ వచ్చి మనకి ఎప్సన్లో సి అంటే సిమాన్ అనమాట, సియాను సిమాన్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఇక 003లో వై మీన్ ఎల్లో అనమాట. సో ఇవి మనకు వచ్చే కలర్స్ అనమాట ఎప్సన్. సో ఇప్పుడు మెయిన్ ఫోకస్ ప్రింటర్ మీద ఫోకస్ చేద్దాం. సో ఇది మెయిన్ ప్రింటర్ అనమాట. సో ఇది మెయిన్ ప్రింటర్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో రిమూవ్ చేసేద్దాం. సో కవర్ మొత్తం రిమూవ్ చేసేస్తే సో ఈ కవర్ తీసేద్దాం పూర్తిగా. సో మీరు ప్రింటర్ డిజైన్ చూడొచ్చు. సో ఇప్పుడు చూడొచ్చు మనం ఇక్కడ ర్యాపర్స్ అని రిమూవ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది స్కానింగ్ ఫంక్షన్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది స్కానింగ్ పోర్షన్ అనమాట, ఇక్కడ నుండి స్కాన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి టచ్ బటన్స్ ఇచ్చారు ఇది. సో మనకి టోటల్గా 4 బటన్స్ ఉన్నాయి. సో ఇది ఆన్ ఆఫ్, తర్వాత ఇది బ్లాక్ అండ్ వైట్, ఇది కలరు, ఇది స్టాప్. ఓకే, సో ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు మన ఎలిగెంట్గా మనకు ఫ్రంట్ ప్యానల్ ఇచ్చారు ఆన్ ఆఫ్ బటన్స్ ఫంక్షనింగ్ కోసం. సో తర్వాత డోర్ కూడా మనకి స్కానింగ్ డోర్ కూడా చూసేదానికి చాలా ఎలిగెంట్ కర్వ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు కర్వ్ డిజైన్ ఇది. సో చూసేదానికి చాలా అద్భుతంగా ఉంది. సో ప్రీవియస్ ప్రింటర్తో పోలిస్తే ఇది కొద్దిగా చాలా కంఫర్టబుల్గా ఉంది, కొత్త ఎలిగేట్ డిజైన్ ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ ఏమంటే ప్రింటర్ పైకి లిఫ్ట్ చేద్దాం. సో చూస్తే మనకి ముందు వచ్చి ఇవంతా డిజైనింగ్ వచ్చి బ్యాక్ సైడ్ ఉండింది. సో ఇది వచ్చి వేస్ట్ ప్యాడ్ అనమాట, ఇంక్ వేస్ట్ ప్యాడ్. సో ఇదంతా బ్యాక్ సైడ్ ఉండింది ముందు. సో ఇప్పుడు ఫ్రంట్ డిజైన్ చేశారు. సో తర్వాత ఇదేమంటే స్కానర్ని మనకి లిఫ్ట్ చేసేదానికి యూజ్ అవుతుంది. సో ఇది కూడా కొత్తగా లేటెస్ట్గా అప్లై చేశారనమాట. డిజైన్ బాగుంది, డిజైన్ స్ట్రాంగ్గా ఉంది. సో తర్వాత మనకి ఇక్కడ ఇంక్ ట్యాంక్ సిరీస్ ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఇంక్ ట్యాంక్ అనమాట. సో ఇక్కడ మనకి నీట్గా మనకి ఏ కలర్స్ ఎక్కడెక్కడ ఫిల్ చేసుకోవాలి అనేది మెన్షన్ చేశారు ఫిజికల్గా. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది బ్లాక్, సో ఇది ఎల్లో సిరీస్, ఇది మెజంతా, ఇది సి మీన్ బ్లూ కలర్ అనమాట. సో ఈ రకంగా మనము కలర్స్ని బేస్ చేసుకొని ఫిల్ చేసుకోవాలి, ఐడెంటిఫై చేసుకొని. సో ఇక్కడ సో నెక్స్ట్ ఏంటంటే హెడ్ ఫంక్షన్ అనమాట. సో హెడ్ కూడా మనకి కొద్దిగా స్టిఫ్గా ఉందన్నమాట, కొద్దిగా ఎలిగెంట్గా ఇచ్చారు డిజైన్. పాత దాంతో పోలిస్తే ముందు ఇలాంటి స్టిప్పర్ ఏమి ఇచ్చేది లేదు. సో ఇది ఇవ్వడం వల్ల హెడ్కి సపోర్ట్ వస్తుంది, పైప్స్ కూడా మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, మూమెంటు తర్వాత వచ్చి స్ట్రాంగ్గా మూవ్ అయ్యేదానికి ఉంటుంది ఫ్రీగా. సో తర్వాత కూడా ఇక్కడ మనకి ఫ్లెక్సిబుల్ డిజైన్ ఇచ్చారు ఈ సైడ్. సో ఇక్కడ చూడొచ్చు మనము ఫ్లెక్సిబుల్ డిజైన్ ఇచ్చారు, ఇది కూడా బాగుంది, టచింగ్ ఫీల్ కూడా బాగుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక ఎంత ఫిల్ చేసుకున్నాము, ఇంకి ఎంత ఉంది యూస్ చేసినాము అనేది మనకి ఇక్కడ చాలా విజిబుల్గా క్లారిటీగా కనపడుతుంది అనమాట. సో ట్రాన్స్పరెంట్ డిజైన్ ఉండడం వల్ల ఇంకు ఎంత ఉంది, ఫుల్ అయిందా, హాఫ్ ఉందా అనేది మనకు నీట్గా కనపడుతుంది. సో ఇది కూడా ఒక మంచి డిజైన్ అనమాట ప్రీవియస్ ప్రింటర్తో పోలిస్తే. సో ఇప్పుడు మనం పేపర్ ఇన్పుట్ రే సెక్షన్ దగ్గరికి వచ్చాము. సో ఇదే అనమాట పేపర్ ఇన్పుట్ రే. సో ప్రీవియస్ మోడల్స్తో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది డిజైన్. ఓకే, సో ముందైతే మనం ఓన్లీ చిన్నగా వస్తానింది వెళ్తానింది. సో ఇది చూస్తే మనకు కొంచెం కంఫర్టబుల్గా మూమెంట్ ఉంది, చూడొచ్చు మీరు. సో ఇక్కడ ట్రే ఇంకా డీప్గా గమనిస్తే సో ఇక్కడ చూస్తే మనకి లుక్ మొత్తం మార్చేశారు. సో మనకి సపోర్టింగ్గా కూడా బాగుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ముందు ప్రీవియస్ ప్రింటర్తో పోలిస్తే ఇది చాలా వండర్ఫుల్గా ఉంది, పేపర్ని బాగా సపోర్ట్ చేస్తుంది, ఇన్సర్ట్ చేసుకునేదానికి తర్వాత మెయింటైన్ చేసేదానికి వెయిట్ కూడా బ్యాలెన్సింగ్ అవ్వడానికి
కొంచెం బాగుందన్నమాట ట్రే. సో ఇక్కడ చూడొచ్చు మరి ఇన్పుట్ ట్రే ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మనము పేపర్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట లెంత్. సో ఈ రేపర్ యూస్ చేసి మనము ప్రింటర్ని ప్రింటర్ యొక్క సైజుని బట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పేపర్ సైజుని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ వ్రాప్స్ని. దీంట్లో మ్యాక్సిమం మనము A4 యూస్ చేసుకోవచ్చు, లీగల్ యూస్ చేసుకోవచ్చు, A3 యూస్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా ఓపెన్ క్లోజ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. హలో ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఈ డిజైన్ పరంగా చూస్తే ఇక్కడ మనకి ముందు ప్రీవియస్ ప్రింటర్ అయితే మనకు అవుట్పుట్ ట్రే వస్తానండి, ఇక్కడ నుంచి ప్రింటర్కి అవుట్పుట్ ట్రే వస్తానండి. సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ ఇచ్చారు. ఇది ఇవ్వడం వల్ల పేపర్ పైకి వచ్చి కొంచెం ఫోల్డ్ అవుతుంది. సో దీని బదులు మనకి కొంచెం ట్రే ఇచ్చింటే కొంచెం బాగుండిండు, పేపర్ బాగా సపోర్టింగ్గా ఉండిండు కింద పడిపోకన్నా. సో దీంట్లో మైనస్ వచ్చి ఇదే అనమాట, ఏదైనా ఒక పేపర్ ట్రే ఇచ్చిండే డిజైన్లో భాగంగా మనకి ఇంకా బాగుండిండు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి బోల్ట్ డిజైన్ ఇవ్వడం వల్ల దీంట్లో మనకి డస్ట్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మనము డస్ట్ పోకుండా మనము దీన్ని ప్రాపర్గా మంచి సేఫ్ సైడ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. సో లాస్ట్ వర్షన్ చూడొచ్చు మనము. సో లాస్ట్లో వచ్చి మనకి ఇక్కడ ఇన్పుట్ సాకెట్ ఇచ్చారనమాట పవర్ది. సో ఇదే అనమాట పవర్, ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం పవర్ది. సో ఇది వాల్కి కనెక్ట్ చేసుకునేది. ఓకే, సో తర్వాత మనకి డేటా కేబుల్ కూడా ఇచ్చారు ఒకటి, ఇది సిస్టమ్కి కనెక్ట్ చేయడానికి, ఇది ప్రింటర్ కనెక్ట్ చేయడానికి. సో ఇక్కడ చూడొచ్చు మనం పోర్టు, ఇది USB పోర్ట్ అనమాట. సో ప్రింటర్ది వచ్చి ఇలా కనెక్ట్ అవుతుంది, ఇలా కనెక్ట్ అవుతుంది, ఇలా కనెక్ట్ అయింది. ముందు వర్షన్ మార్చినారనమాట, ముందు ఇప్పుడు కొద్దిగా లెఫ్ట్ డిజైన్ చేంజ్ చేస్తారు. సో ఈ విధంగా మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు పోర్ట్స్ని. ఓకే ఫ్రెండ్స్.